ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి స్టార్టింగ్ కథాసరం ఇంట్రడక్షన్ అంటూ చెప్పుకుంటున్నాను కదా. నేను అరణ్యపర్వం అయిపోయింది. ఈరోజు వచ్చేసి కిర్మీర వధ పర్వం. ఇది ఒకే అధ్యాయం. ధృతరాష్ట్రుడు అడిగితే విదురుడు కిర్మీర వధ వృత్తాంతం వినిపించాడు. జ్యోతంలో ఓడినటువంటి పాండవులు వనవాసానికి బయలుదేరి కామ్యక వనం చేరారు. ఆ సమయంలో కిర్మీరుడనే నరభక్షుడైన రాక్షసుడు వారి మార్గం ప్రతిబంధించాడు, అంటే అడ్డుకున్నాడు. భీమసేనుడు ఆ రాక్షసుని వధించాడు. ఆ వృత్తాంతమైన ధృతరాష్ట్రుడు చింతామగ్నుడయ్యాడు. నెక్స్ట్ మూడవది అర్జునాభిగమన పర్వం. ఈ ఉపపర్వంలో 26 అధ్యాయాలు ఉన్నాయి. పాండవుల వనవాస వృత్తాంతం విని దుఃఖితులైన పాంచల రాజకుమార, కేకయ్య రాజకుమార, వృష్ణి, అంధక వంశ వీరులు యుధిష్ఠిరుని కలిసి ఓదార్చడానికి శ్రీకృష్ణుని ముందుంచుకొని వనానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు యుద్ధంలో దుర్యోధనాదులను ఓడించి యుధిష్ఠిరునికి తిరిగి రాజ్యాభిషేకం చేయాలి, ఇతరులను మోసగించి సుఖాలను అనుభవించే వ్యక్తిని తప్పక చంపాలి, ఇది సనాతన ధర్మం అని వేచించాడు. సో సనాతన ధర్మం అంటే ఏంటి చెప్తాను చూడండి. ఇతరులను మోసగించి సుఖాలను అనుభవించే వ్యక్తిని తప్పక చంపాలి, ఇదే సనాతన ధర్మం. మరలా చెప్తున్నా, సనాతన ధర్మం అంటే ఏంటో చెప్తా, ఎవరైనా అడిగితే చెప్పండి. ఇతరులను మోసగించి ఎవరైతే సుఖాలను అనుభవిస్తూ ఉంటారో వారిని తప్పక చంపాలి, అదే సనాతన ధర్మం. అంటే మోసాన్ని జయించాలి, మోసాన్ని అంతమొందించాలి, అదే సనాతన ధర్మం. కుంతీపుత్రుల అవమానానికి క్రుద్ధుడైనటువంటి శ్రీకృష్ణుని శాంతింపజేసి అర్జునుడు అతని పూర్వకృత్యములను స్తుతించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో, పార్థ, నీవు నరుడువు, నేను నారాయణును. నరనారాయణ ఋషులే ఇప్పుడు ఈ లోకానికి వచ్చారు. మనిద్దరము ఒకటే, ఇద్దరి భేదం ఎవరు తెలుసుకోలేరని చెప్పాడు. నర్తస్వమషి దుర్దర్శ హరిన్నారాయణేహం కాలే లోకమిమం ప్రాప్తౌ నర నారాయణ ఋషి అనన్య పార్థ మతస్త్వం త్వతత్సాహం తదైవచ నావయోరంతరం శక్యం వేదితుం భరతర్షభ. ఇక ద్రౌపది తనకు జరిగిన అవమానాన్ని, దుఃఖాన్ని తెలియజేస్తూ శ్రీకృష్ణునితో, ప్రభు, మొదటిది మీరు మాకు సంబంధించిన వారు, రెండవది నేను గౌరవంతో కూడిన దాన్ని, మూడవది మీ భక్తురాలను, నాలుగవ కారణము నన్ను రక్షించుటకు మీరే సమర్థులని పలికింది. అది వినిటువంటి శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఊరడించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో, రాజా, జ్యోతక్రీడ సమయంలో నేను ద్వారకలో ఉంటే జ్యోత సభకు వచ్చి జ్యోతం యొక్క దోషాలను చూసి దానిని ఆపడానికి ప్రయత్నం చేసి ఉండేవాడిని. ద్వారకకు వచ్చిన పిమ్మట సాత్వికి వెళ్ళిన విషయము తెలిసి వెంటనే మిమ్మల్ని కలుసుకునడానికి వచ్చాను. అప్పుడు నేను సాలువుని చంపడానికి వెళ్ళాను అని చెప్పాడు. యుధిష్ఠిరుని అనుజ్ఞ పొంది శ్రీకృష్ణ దృష్టజుమ్నులు మరికొందరు రాజులు తమ తమ నగరాలకు బయలుదేరారు. పాండవులు కామ్యక వనం నుండి ద్వైత వనానికి బయలుదేరి వెళ్ళారు. మార్కండేయ మహర్షి పాండవుల ఆశ్రమణకు విచ్చేసి వారికి ధర్మోపదేశము గావించి అటు నుండి ఉత్తర దిక్కునకు బయలుదేరి వెళ్ళాడు. ఒక రోజున పాండవులు సాయంకాలం ద్రౌపదితో పాటు కూర్చొని విచారంతో పరస్పరం మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ద్రౌపది ధర్మరాజుతో, రాజా, దురాత్ముడైనటువంటి దుర్యోధనుడు మనకు దుఃఖం కల్పించి తను సుఖం అనుభవిస్తున్నాడు. నేను ద్రుపద వంశంలో పుట్టిన దానిని, పాండురాజు కోడలని, దృష్టద్యుమ్నుని సోదరిని, పాండవుల ధర్మపత్నిని, ఇటువంటి నేను కష్టాన్ని అనుభవిస్తుంటే మీరు శత్రువులు ఎడ దయ చూపడం నాకు తగదు. సమయం వచ్చినప్పుడు శత్రువులపై పరాక్రమం చూపిన క్షత్రియుని ప్రజలు తిరస్కరిస్తారు. కనుక రాజా, కౌరవుల ఎడల తమ పరాక్రమం చూపడానికి సమయం ఆసన్నమైంది అని నా అభిప్రాయం అని పలికింది. ద్రౌపది మాటలను యుధిష్ఠిరుడు క్రోధాన్ని నిందిస్తూ సహనాన్ని ప్రశంసించాడు. ద్రౌపది యుధిష్ఠిరుని వచనాలను ఆక్షేపించింది. యుధిష్ఠిరుడు తిరిగి సంయుక్తికంగా ద్రౌపది ఆక్షేపానికి సమాధానం చెప్పాడు. కర్తవ్యపాలన చేయుమని ద్రౌపది యుధిష్ఠిరునికి ఉపదేశించింది. భీమసేనుడు కూడా ద్రౌపది మాటలను సమర్థిస్తూ ధర్మరాజును యుద్ధానికి ప్రోత్సహించాడు. కానీ ధర్మరాజు భీమసేనును ఒప్పించడానికి ప్రయత్నించాడు. ఇంతలో మాటల మధ్యలో వ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. అతడు ధర్మరాజుతో, నేను ప్రతిస్మృతి అనే పేరు గల విద్యను నీకు ఉపదేశిస్తాను, నీవు ఆ విద్యను అర్జునునికి చెప్పు, అప్పుడు అతడు కార్యాలను సాధించగలడు. దివ్యస్త్రాలను పొందడానికి అర్జునుడు ఇంద్ర రుద్రాదుల వద్దకు వెళ్ళవలసి ఉన్నది అని చెప్పి ధర్మరాజునకు ప్రతిస్మృతి విద్యను ఉపదేశించి అంతర్ధానమయ్యాడు. వ్యాసుని ఆజ్ఞ అనుసరించి పాండవులు ద్వైతవనం నుంచి తిరిగి కామ్యక వనానికి వెళ్ళారు. యుధిష్ఠిరుడు అర్జునుడితో ఏకాంతమైనటువంటి సంభాషించి దివ్యాస్త్ర ప్రాప్తిగా ఇంద్రుని వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చాడు. సోదరుని ఆదేశాన్ని అనుసరించి అర్జునుడు ఇంద్రకల పర్వతం చేరి ఇంద్రుని చూచాడు. ఇంద్రుడు అర్జునుడితో శివుని దర్శనం చేసుకోమని పిమ్మట దివ్యాస్త్రాన్ని ఇస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు. దట్ మీన్స్ ఇంద్రకల పర్వతం అంటే మన విజయవాడ అండి. సో ఈరోజు ఇక్కడితో ఆపుతున్నా.
రేపు ఖైరాత పర్వతం అని చెప్పేసి రేపు ఖైరాత పర్వం అని చెప్పి అక్కడి నుంచి రిమైనింగ్ మనం కథాసుధ ఏదైతే ఉందో డిస్కస్ చేద్దాం. నాకు తెలిసి మెయిన్ కథలోకి చాలా ఉన్నాయండి. అప్రాక్సిమేట్లీ 22 ఉన్నాయి ఇందులో డీటెయిల్డ్గా పర్వాలు, వనపర్వంలోనే మళ్ళీ ఉపపర్వాలు. నాకు తెలిసి ఇంకా 6-7 రోజులు వస్తుంది ఇదే. సరే, రేపు 4వది ఖైరాత పర్వం సంబంధించేసి కథాసనం మాట్లాడుకుందాం.